హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైందూస్ కిచెన్. నేను మీ రాజుబాయిని. ఈరోజు మన ఛానల్లో చేస్తున్నాం గీ రైస్. అది మా సిస్టర్ ఎలా చేయాలని అడిగింది, తన కోసమే నేను చేస్తున్నాను. అలాగే మీరు ట్రై చేయండి, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా డేక్ష అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ ఆయిల్ని యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, హోల్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చిటపటలాడుతుంది. మన 1 kg ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మన ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి 300 grams గార్లిక్ యాడ్ చేసుకుందాం. చక్కగా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 150 grams జింజర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇందులోకి ఇప్పుడు 50 grams పచ్చిమిర్చి చేసుకుందాం పేస్ట్. దీన్ని కూడా ఇంకా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మసాలా ఏదైతే ఉందో పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి మసాలా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు 100 grams గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు 200 ml కర్డ్ యాడ్ చేసుకుందాం. దాన్ని చక్కగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి 5 లెమన్ జ్యూస్ అయితే వేసుకుందాం. ఇప్పుడు అది కూడా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా యాడ్ చేసుకునేస్తాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మసాలా చక్కగా ఉడికేసింది. ఇప్పుడు ఇందుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకునేద్దాం. నేనైతే 1 కిలోకి 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు అలాగే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి 1 పిడికెడు పుదీనా, 1 పిడికెడు కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుందాం. ఇది చక్కగా ఎసురు ఉడికేంత వరకు రైస్ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఒకసారి చక్కగా ఈ రైస్ని కలపెట్టుకుందాం ఉంటలు లేకుండా. రైస్ ఉడికేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి మన రైస్ని చక్కగా కలుపుకుందాం. స్మెల్ అయితే ఘమ్మని వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుందాం. మన రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంది. ఇప్పుడు దీన్ని దమ్ కట్టేసుకుందాం. మూత తీసుకొని ఒకసారి చక్కగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన గీ రైస్ అయితే ఎలా చక్కగా ఉందో. ఇప్పుడు ఇందులో పైన 50 ml గీ పోసుకునేసి కాసంత చేపు దమ్ పెట్టుకునేద్దాం. ఇప్పుడు నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మూత పెట్టుకొని కాసంత సేపు దమ్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా 15 minutes దమ్ పెట్టేసుకుందాం. 15 minutes తర్వాత మన గీ రైస్ అయితే రెడీ అవుతుంది.
రెడీ టు సర్వ్. ఫ్రెండ్స్, మన గీ రైస్ ఇది దమ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, రుచికరమైన గీ రైస్ రెడీ అయింది. ఇది ఒకసారి ఇలా కలిపేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, గీ రైస్ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్, చూసారుగా ఈ గీ రైస్ ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్కు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.